ఆ ఎస్ఐ వచ్చి తన చైర్‌లో కూర్చొని ఉంటే, "మీరు ఎందుకిలా నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు? ఎంత లంచం తీసుకున్నారు? మీరు లంచాలకి అమ్ముడుపోతారా?" అని లక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఎస్ఐకి చాలా కోపమొస్తూ ఉంటుంది. "ఏంటి? ఏం మాట్లాడుతున్నావే?" అని సెల్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి లక్ష్మిని అలా కొడుతూ ఉంటుంది. అలా కొట్టేసరికి లక్ష్మి సడెన్‌గా కింద పడి తలకి కూడా గాయమవుతుంది. అలా ఆ ఎస్ఐ మళ్ళీ లక్ష్మి పొట్ట మీద తన్నబోతూ ఉంటే అప్పుడే లక్ష్మి కాలుని గట్టిగా అడ్డు పట్టుకుంటుంది. అలా "ఏంటే కాలు పట్టుకున్నావేంటే?" అని ఎస్ఐ అంటూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా పైకి లేచి నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడే ఎస్ఐ లక్ష్మిని మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తడంతో లక్ష్మి ఎస్ఐ చేతిని గట్టిగా అడ్డు పట్టుకుంటుంది. ఇంకా "ఏంటే నా చేతిని అడ్డు పట్టుకున్నావు?" అని ఆ ఎస్ఐ అరుస్తూ ఉంటే, "అక్క, ఈసారి ఇప్పుడు ఆల్రెడీ నా మీద కేసు ఉంది కదా, పోలీసులని కొట్టారు అని. ఇప్పుడు మళ్ళీ వీళ్ళని కొడితే ఏమైనా కేసు పెడతారా?" అంటే, "అలా ఏమి ఉండదమ్మా. ఒక్కసారి కొట్టినా 100 సార్లు కొట్టినా ఒకటే కేసు" అని చెప్పడంతో, "అంతేనా?" అని లక్ష్మి అంటూ ఉంటుంది. "ఇప్పుడు చూడండి ఏం చేస్తానో" అని అంటూ ఉంటే, "ఏంటి నన్ను కొడతావా?" అని ఎస్ఐ ఇంకో చేతిని ఎత్తడంతో లక్ష్మి ఆ ఎస్ఐ 2 చేతుల్ని విరిచేసి అక్కడ పక్కన ఉన్న లాఠీని తీసుకొని కొంగు బిగించి మరీ ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉంటుంది. మరోవైపు ఇంటి దగ్గర యమున, "వీళ్ళెవరు లక్ష్మిని కాపాడేలా లేరు. నేను ఎలాగైనా సరే లక్ష్మిని కాపాడుకుంటాను" అని బయలుదేరి వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడే పద్మాక్షి, అంబిక వచ్చి, "శభాష్, మా ఇంటి పని మనిషి కోసం ఇంత తాపత్రయపడుతున్నారు" అని అంటూ ఉంటే ఇంకా విహారీ యమునకి చాలా కోపం వస్తూ ఉంటుంది. "ముందు టీవీ ఆన్ చేయండి" అని చెప్పడంతో ఇంకలా టీవీ ఆన్ చేస్తుంటే అందులో న్యూస్ వస్తూ ఉంటుంది. విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి సీఈఓ అయిన లక్ష్మి పోలీసులను కొట్టి మళ్ళీ కొత్త కేసులో ఇరుక్కున్నారు అని ఆ ఎస్ఐని కొడుతున్న వీడియోని టీవీలో చూపిస్తూ ఉంటే విహారీ వాళ్ళందరూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే అంబిక నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా లక్ష్మి ఏమో ఆ ఎస్ఐని చిత్తగొట్టుడు కొడుతూ ఉంటుంది.